హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. కోడిగుడ్లు కనుక పిల్లలకు ఉడకపెట్టిస్తే అస్సలు తినరు కదా, వాళ్ళ కోసం ఇలా ఒకసారి ఎగ్ బిర్యానీ ట్రై చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం ఈ ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా నార్మల్ రైస్ తీసుకొని 2 సార్లు వాటర్లో వాష్ చేసి మరికొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా మనకు చక్కగా ఫ్రై అయ్యేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అంతా ఫ్రై అయింది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఇలా అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను ఇలా చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టమాటా ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కాసేపు మూత పెట్టేసి టమాటాను మగ్గించుకుందాం. చూసారు కదా, టమాటా అంతా కాస్త సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అలానే 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా అలానే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 దాకా కోడిగుడ్లు వేసుకోవాలి. ఇలా ఇందులోకి కోడిగుడ్ని ఇలా పగలగొట్టుకొని డైరెక్ట్ కన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఈ కోడిగుడ్ను మనము ఆమ్లెట్ లాగా తయారు చేసుకుని అన్నా ఇందులోకి వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనము పిల్లలకి కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇందులోకి మనము 4 దాకా కోడిగుడ్లు వేసుకోవాలి. మనము 2 కప్పుల దాకా రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకు 2 కోడిగుడ్లు లెక్కన 4 వేసుకోవాలి. ఇలా ఇందులోకి కోడిగుడ్లు వేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి కోడిగుడ్లు ఉడికిన తర్వాత ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఎగ్స్ని ఇలా మనము 2 వైపులకు తిప్పుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా వేసుకోవాలి. ఇలా ఇందులోకి రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 3.5 కప్పు దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే 1/2 కప్పు దాకా వాటర్ వేసుకున్నాం కాబట్టి 3.5 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కాస్త సరిపోయిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కాస్త తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కుక్కర్ 2 విజిల్స్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండి ఎగ్ బిర్యానీ మనకు తయారైపోయింది. ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎగ్ బిర్యానీ మనకు చాలా సింపుల్గా తయారైపోయింది కదా. ఉడికించిన కోడిగుడ్లు తినమంటే అస్సలు తినని వాళ్ళ కోసం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే పిల్లలకు మనము లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ ఎగ్ బిర్యానీ మనము ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు, లేకపోతే ఇందులోకి పెరుగు పచ్చడి కాంబినేషన్తోనే తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.